మరి ఇదేదో బాగానే ఉందిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదేదో బాగానే ఉంది, మనకు పడనోడు, మనకు ఎక్స్పార్టీ వాడు ఎవరినైతే మనం ఏడిపించాలనుకుంటే ఆడికున్న భూమి 22 ఏళ్ళు రాపిచ్చేయండి, ఇక ఆడు జీవితాంతం తిరిగి సస్తా ఉంటాడు అని చెప్పి అట్లా దుర్మార్గాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినాయి. దానికి ఒక అత్యంత ప్రామాణికమైన దృష్టాంతం ఏంటంటే ఆవులపల్లి. 910 ఎకరాలు అప్పుడు దాకా 1960 నుంచి సేద్యం చేసుకుంటా ఉన్న రికార్డు ఉండగా 2023లో సడన్ గా అది ప్రభుత్వ భూమిని రాసిచ్చారు. దాని మీద రైతులు గొడవ చేశారు, అవన్నీ జరిగినాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఒకే ఒక్క పేజీ అండి, ఒకే ఒక్క పేజీ, ఒక్క కాగితంతో 910 ఎకరాలు ఇడిపించారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన దుర్మార్గం మీద దాన్ని సరిచేయడానికి ఒకే ఒక కాగితం ఉన్న ఆర్డర్తో మీరు 910 ఎకరాలు ఇడిపించారు. ఏంటంటే మేము నోటీస్ ఇవ్వకుండా 22లో పెట్టాం కాబట్టి తిరిగి తీసుకుంటున్నామని. మేము అడిగేది కూడా అదే మహానుభావ, మీ హయాంలో మీకు తెలియకుండానే మీ వ్యవస్థ లోపాల వల్ల జరిగినటువంటి తప్పుని సరిదిద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దే బాధ్యత మీరు ఇది ఒకటి చేశారు, ఇంక చాలా ఉన్నాయి, అవి కూడా చేయలేదు. ఇది మీ జిల్లా కాబట్టి, మీ పక్క ఊరు కాబట్టి చేశారు. మిగిలిన రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ మీ నోటితోనే చెప్పారు 14 లక్షల ఎకరాలని. మొన్న బాపట్లలో ఏదో మీటింగ్లో అది 14 లక్షలు కాదు, 20 లక్షలు, 22 లక్షలు అని చెప్పి ఈనాడులో రాశారు. యాక్చువల్గా ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందన్నది ఎవరికీ తెలియదు. మీరు చెప్పారు కాబట్టి కనీసం 14 లక్షలు అనుకుందాం. మా ఊహ ప్రకారం అది 20-25 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. కొన్ని లక్షల మంది, 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇందులో ఇరుక్కుని బాధపడుతున్నాయి. ఆయన చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు రోజు, ఎలా అయిందా అయిందా అని. అవలేదు నాన్న అంటే ఆ చింతతోనే చచ్చిపోతాడు ఆయన. మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ. పిల్లలకు పెళ్లిళ్ళు అవట్లా, ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఈ 22 భూమి ఆడపిల్ల కట్నంగా స్త్రీధనంగా ఇస్తే రేపు పొద్దున అల్లుడు వచ్చి కూర్చుంటాడు, నువ్వు పనికిరాని భూమి ఇచ్చావు, నువ్వు కట్నం కింద నన్ను మోసం చేసావు, నీ పిల్లలు నేను ఏరుకోని అంటాడు. ఇది సమస్య తీవ్రత. మేమనేది ఏంటంటే నాగార్జున రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏమండి, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, మనుస్మృతి ప్రకారం, ఆయన మనుస్మృతి అని చెప్పాడు కూడా, మనుస్మృతి ప్రకారం ఎవరైతే చెట్లు కొట్టేసి భూమి బాగు చేసుకుని భూమిని సాగు చేస్తాడో వాడికే ఆ భూమి మీద హక్కు ఉంటుంది అని మనుస్మృతిలో రాశాడు ప్రాచీన కాలం నుంచి. అలాగే మొహమ్మడన్ లా, ముస్లిం లాలో కూడా వాళ్ళు క్లియర్గా రాశారు, ఎవరైతే వేస్ట్ ల్యాండ్ని, పనికిరాని భూమిని పనికొచ్చేలాగా తన శ్రమ చేసి కష్టపడి దాన్ని సాగులోకి తెస్తాడో దానికి ఆ భూమికి వాడే రాజు అని చెప్పి రాశారు. ఇవన్నీ జడ్జిమెంట్లోనే రాశారు. ఇదే కాన్సెప్ట్ మీకు హోమ్ స్టీడింగ్ అంటారు. హోమ్ స్టీడింగ్ వెస్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్. ఎవరికీ చెందని భూమిని మొట్టమొదట బాగు చేసి సేద్యం చేసిన వాడికే దాని మీద హక్కులు చెందుతాయి. అంతే తప్ప అక్కడ ఉన్న రాజుకో లేకపోతే వాడి తాబేదారు దేశ్ముఖ్కో జమీందారుకో చెందవు. ఎవడైతే బాగు చేసుకుని తుప్పలో కంచెలు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు బాగు చేసుకుని భూమిని సాగులోకి తెస్తాడో వాడిదే ఆ భూమి, వాడికే సర్వ హక్కులు చెందుతాయి అనేది హిందూ ధర్మశాస్త్రం, ముస్లిం ధర్మశాస్త్రం, పశ్చిమ దేశాల్లో ప్రాక్టీసు, వీటన్నిటి ప్రకారం అదే. అది ఇంకోటి ఏమన్నా అంటే భూమి మీద హక్కు అనేది ఎవరైతే దాని స్వాధీనంలో ఉంటారో, ఎవరైతే అనుభవంలో ఉంటారో, పొజెషన్ ఈజ్ ద రైట్. పొజెషన్ ద్వారా మీకు హక్కు సంక్రమిస్తుంది. 50-60 ఏళ్ళు మా తాతల చేతుల్లోనే ఈ భూమి ఉంది అని అంటే నువ్వు ఏం చెప్పినా చెల్లదు, అది నా భూమే అవుతుంది. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే ఆయన రాశాడు, ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అని మీరు అనుకుంటే గవర్నమెంట్ సివిల్ కోర్టులో దావా వేసి, గవర్నమెంటే సివిల్ కోర్టులో దావా వేసి నా భూమిని పలానాయన సాగు చేసుకుంటున్నాడు, దానికి డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ దావా చేసుకుని
మీకు హక్కు ఉంది, గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్కి హక్కు ఉంది అని చెప్పి మీరు ఆర్డర్ తెచ్చుకోండి. అప్పుడే మీరు ఆ భూమి మీదకి వెళ్ళగలుగుతారు తప్ప మీరు ఆ భూమి మీద 50-60 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకునేవాడిని వెళ్ళగొట్టే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు అని రాశాడు. జడ్జిమెంట్లో రాసింది. మీకు చేతనైతే అప్పీల్కి పోవాల్సి ఉంటే మీకు ఇష్టం లేకపోతే అప్పీల్కి పోలేదంటే మీరు ఒప్పుకుని తీరాల్సిందే. ఇది శాసనం ఈ రోజున. ఈ రకంగా నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ అమలు చేయరు, కంప్యూటరైజ్ చేస్తామని చెప్పి ఆ పేరు మీద బ్రిటిష్ వాడి లెక్కల ప్రకారం కంప్యూటర్లో పడేస్తారు. అప్పటి నుంచి 125 సంవత్సరాల్లో జరిగిన క్రయ విక్రయాలు ఏమి మీకు పనికిరావు. 70-80 ఏళ్ల నుంచి మా కింద ఉంది భూమి అని రుజువులు చూపించినా కానీ మీకు పనికిరాదు. 20Tలో పడేసాము, మీ సాగు మీరు చావండి, ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి, లేకపోతే మాకు ఎంత వాటా ఇస్తారో చెప్పండి, లేకపోతే మేము చెప్పిన రేటుకి అమ్మేయండి. ఇవి లెక్కలు చెప్తున్నాం. ఇది పరిపాలన కాదు, ఇది అరాచకం. దీన్నే అరాచకం అంటారు. కాబట్టి రాజ్యం వెళ్ళే వాళ్ళు కళ్ళు తెలిసి ఇవాళకైనా మీరు చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణగా ఏదైతే చూపించారో ఆవులపల్లిలో, ఆ ఆవులపల్లి పరిష్కారాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయండి. అది తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. ఇవాళ అశోక్ గజపతి రాజు గారి వల్ల కానటువంటి పని ఇక్కడ కూర్చున్న ఈ బక్క ప్రాణుల వల్ల అవుతుందని మీలో ఎవరైనా అనుకుంటారా? ఆయన వల్లే కావట్లేదు, వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇప్పటికి కూడా మీకు జ్ఞానం రావట్లేదా? సమస్య ఎక్కడుందో మీకు అర్థం కావట్లేదా? ఎవరి వల్ల తప్పు జరిగిందో మీకు తెలియదా? అశోక్ గజపతి రాజు గారి కేసులో ఆయన ప్రైవేట్ భూమి అని ఉన్నదానివల్ల తహసీల్దార్ సంతకంతో ప్రభుత్వ భూమి అని రాసేస్తాడు. కానీ ఇది ప్రభుత్వం కాదులేండి, పొరపాటు జరిగింది, మళ్ళీ మీది ప్రైవేట్ భూమి అని రాయడానికి తహసీల్దార్ చాలడంట, ఆర్డీఓ కూడా చాలడంట, కలెక్టర్ కూడా చాలడంట, సీసీఎల్ఏ కూడా చాలడంట, గవర్నమెంట్కి పంపించారంట. అంటే తహసీల్దార్ చేస్తే ఒప్పు, దాన్ని సరిదిద్దాలంటే గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ఎంతమంది ఇళ్లలో ఎవరైనా వెళ్ళగలరా గవర్నమెంట్ దగ్గరికి? నిన్న ఒక కేసు వచ్చింది ఇక్కడెక్కడో, 130 మంది ఒకే ఊళ్ళో, చిన్న టేకూరులో 130 మంది 22A బాధితులు ఉన్నారు. రెండయ్యా అంటే మేము పనులు మానుకుని మేము రాలేము సార్, ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు పోండి అంట. వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు, చిన్న వాళ్ళు.